శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించగా ఈ వేడుకల్లో పాల్గొని గిరిజనుల సమస్యలపై ప్రసంగించారు. రామ్ 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 రామ్. ఒకటి మొదటగా మాట్లాడినటువంటి మన అయితే ఈనాటి సంత్ సేవాలాల్ 286వ జయంతి ఉత్సవాల సందర్భంగా వేదికపైనటువంటి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ గారు, సభాధ్యక్షులు హనుమంతనాయక్ గారు, అట్లాగే మాజీ జెడ్పీటీసీ బద్యానాయక్ గారు, అట్లాగే బస్తీరామ్ గారు, ఇబ్బంది చాలా కలవకాలి బస్తీరామ్ నాయక్ గారు, అట్లాగే పాటలు పాడి అందరినీ ఉత్తేజపరిచినటువంటి మన గోపీనాయక్ గారు, వేదికపైనటువంటి మాజీ సర్పంచులు మన ఆర్డీఓ గారు బన్సిలాల్ గారు, అట్లాగే ఎంఆర్ఓ గారు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, వేదిక ముందున్నటువంటి నా సోదరులందరికీ మీ భాష నాకు నేర్పితే బాగుందిలే. నా భాష నేర్చుకోదు కానీ కలెక్టర్ గారు మాట్లాడిన దానిలో పుస్తకాలు కొనియండి మనకు అర్థం, అంటే చదువు గురించి చెప్పినట్టుగా అర్థమవుతా ఉంది. మరి ఇంతకుముందు సంత్ సేవాలాల్ మహారాజ్ గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు మన మిత్రుడు లక్ష్మణ్ నాయక్. అంటే ఏదైతే కండిషన్ పెట్టిండు, ఎవరైతే వాళ్ళ సంతాన ప్రాప్తి కోసం ఏదైతే కండిషన్ పెట్టి సంతాన ప్రాప్తి తర్వాత అతన్ని నాదికి పంపించాలన్నప్పుడు వాళ్ళు బాధపడతా ఉన్నప్పుడు సంత్ సేవాలాల్ నేను భక్తునికి వస్తా, కానీ ఆయన కండిషన్ పెట్టిండు. ఏమని? జంతు బలి లేకుండా ఉండాలి. ఇది చాలా గొప్ప మాట. అందుకే నాకు అప్పుడప్పుడు ఈదమ్మ జాతరగా రమ్మంటారు. ఆ సిడి గట్టి నాకెందుకు చూడబుద్ధి కాదు. అందుకే నాకు అంటే ఎట్లా అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. అందుకే నాకు అంటే మనిషి జీవితం అనేది ఒక గొప్ప జీవితం. మనిషిగా జన్మించడమే ఒక ఉత్కృష్టమైన జన్మ. మరి మనమందరం కూడా ఈ యొక్క